వచ్చారు, అందుకే ఈ స్పెషల్ వంట. కారం కొంచెం ఎక్కువ వేస్తున్నా, మీ వాళ్ళకి పర్లేదు కదా? పర్లేదు పర్లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్. రండి, దిగండి. రండి త్వరగా. అమ్మా బండు బతికించాడు రా బాబు. వచ్చేసారా? మీరు డాడీ ఎవరు? నువ్వా? సరిగ్గా టకెన్ చేసుకో. బాగుంది బాగుంది. నాన్నమ్మనా గెటప్ బాగుంది. అమ్మా ఎవరు? మదర్. వెరీ గుడ్ వెరీ గుడ్. నీకేం క్యారెక్టర్ ఇచ్చాడు? సరే రారా. సంజయ్ గారు, మా జాయింట్ ఫ్యామిలీ వచ్చింది. ఏంటో చూడు. ఎవరు నువ్వు? నువ్వేంటయ్యా బ్రదరా? బాస్కెట్బాల్ ప్లేయర్ లో ఉన్నావు. సరే బ్యాక్ లో రా, బ్యాక్ లో రా. చూడండి, ఓవర్ యాక్షన్ వద్దు. ఇంగ్లీష్ మళ్ళా సెటిల్ గా చేయండి, ఓకే? ఏంటి నువ్వేంటి ఇక్కడ? నేను చెప్పాను కదా అబ్బాయిని తీసుకొస్తాని. అతను వాళ్ళ ఫ్యామిలీ. రండి. సంధ్య రండి, కూర్చోండి. నేను చెప్పాను కదా కిరణ్ గారు వాళ్ళ ఫాదర్ మదర్. మీకు సంధ్య గురించి చెప్పాను కదా, తనే. కుర్రాడికి ఐడియల్ హస్బెండ్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. హైట్ 6'3". మా పేరెంట్స్. అస్సలు అబద్ధం మాట్లాడంట, చాలా ఫ్రాంక్. టీ అంతగా బాలేదండి. మా అమ్మ చాలా బాగా పెడుతుంది. ఊరుకోరా పాపం చిన్నపిల్ల. పెద్ద ఫ్యామిలీ. అమ్మాయి బెంగళూరులో సెటిల్ అయ్యాక ఈ సిటీతో మనకు పనే ఉంటుంది. అవునే, ఇల్లు కూడా బాగానే రేటు వెలిగెట్టుంది. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా బానే ఉందంట. డైవోర్స్ తీసుకునే ఆకులేవో తెలుసా? మావిడాకులు. మా విడాకులు. బాబాయ్ జోకిన్నావా? సరే నేను వెళ్ళా కాల్ చేస్తాను. పిల్లలు బయలుదేరే టైం అయింది, కిందకి రండి. చూడు వాళ్ళన్న మాటలేం పట్టించుకోకు, రైట్ తీసుకో. ఆ అబ్బాయి 2 months లో ఏఎస్ వెళ్ళిపోతాడంట. ఈలోగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఓకే, 2 రోజుల్లో తరిమేస్తుంది అనుకున్నా. ఇంకా ఉన్నావంటే గ్రేటే. వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. నెక్స్ట్ టైం నువ్వు తీసుకురానక్కర్లేదు, వాళ్ళే వచ్చేయగలరు. బాయ్ 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 ఉదయ్. అవును, మీ ఫ్యామిలీ వాళ్ళు వస్తారన్నారు, ఏమైంది? నాకు ఫ్యామిలీ లేదండి. ఎక్కడ మీతో చెప్తే మీరు ఇల్లు ఖాళీ చేయిస్తారోనని అబద్ధం చెప్పాను. ఐఎమ్ సారీ. లేకపోవడమే మంచిదిలేండి. మే కమిన్. నమస్తే అమ్మా, నేను ఉదయ్ ఓన్ ఫాదర్ని. నువ్వు నోర్మై, ఎప్పుడు ఏదో వంక పెడతావు. మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చావమ్మా. కాకపోతే మా వాళ్ళందరూ వీళ్ళ కాకుండా కొంచెం లావుగా ఉంటాం. ఒకేసారి వస్తే భయపడిపోతావు, అందుకే ఒకరి తర్వాత ఒకరు వస్తాం. నెక్స్ట్ వీళ్ళ మమ్మీని పంపుతాను. రేయ్ నువ్వు నోర్మి, అన్ని వంకలు పెడతావు. సంజయ్ అంటే నువ్వేనా? మా ఆయన చెప్పాడు. ఇంకెవరు రాలేదా? చెప్పాం కదా ఒకరు వస్తామని. నెక్స్ట్ ఏమో వీళ్ళ నానమ్మ. హరే రామ 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 హరే హరే. అరే మనోడా, సంజయ్ చాలా బాగుందిరా. నువ్వేంట్రా అలా చిక్కిపోయావు? మన ఫ్యామిలీ అంతా గోటాల్లో ఉంటే నువ్వు గుండు సూదులా ఉన్నావు. నువ్వు బాగా తిని మన ఫ్యామిలీ పరువు నిలబెట్టాలే. నెక్స్ట్ వీళ్ళు చిన్న వస్తాడమ్మా. హరే రామ హరే రామ హరే. దేవుడు, నాకు ఫ్యామిలీ లేదని చెప్పేశాను రా. మీరు గుడికి రావడం ఏంటి గురుజీ? అంత ఆశ్చర్యపోక నాయనా. గుడికొచ్చేవాళ్ళు అయితే భక్తితో వస్తారు, లేదా భయంతో వస్తారు. ఈ సెకండ్ కేటగిరీ ఎగ్జాక్ట్ గా ప్రాణభయంతో వస్తారు. ఆన్ ద స్పాట్ మన వాళ్ళు క్యాష్ చేసుకోవాలి. మరి ఎవరు దేనికి వస్తారు మనకెలా తెలుస్తుంది గురుజీ? ఎక్స్పీరియన్స్ రా. ఆ పిల్లని చూసావా? ఖచ్చితంగా భయంతోనే వచ్చింది. ఈజీగా తెగ్గొట్టేస్తాను చూడు. దా. నమస్తే మేడం. నమస్తే. ఇప్పటిదారి మీరు రోజు వస్తుంటారా? మీకెందుకు? ఇందులో స్నేక్ ఉంటుందని మీకు తెలుసు కదా. అది కరిస్తే డేంజర్ కదా, అందుకే మన లైఫ్ సెక్యూర్ చేసుకోవాలి. ఇప్పుడు మేమెవరో మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైంది, పాములు పట్టేవాళ్ళు. We are intelligent agents. నో, ఇన్సూరెన్స్ ఏజెంట్స్. ప్లీజ్ టేక్ మై కార్డ్. మీకు పాలసీ ఉందా? ఉంది. ఉందా? ఏం పాలసీ? అడ్డమైన వాళ్ళతో మాట్లాడు, అదే నా పాలసీ. మేడం, అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి?
పోయాక కూడా వచ్చే ఇన్కమ్ అండి. ఉండగా రానిది దండగా. మేము నామినీకి ఇస్తాం కదండి. నా డబ్బు మీరు తీసుకుని దాంతో వ్యాపారం చేసుకుని ఏదో కొంత నాకు తిరిగిస్తారు అంతేనా? అంతే కదా అంతే. అది కదండి. ఇంతకీ మీకు ఇన్సూరెన్స్ ఉందా? అబ్బే లేదండి. అంటే మీరు బతికే ఉంటారా? ఆ ఆప్షన్ ఎవరికీ లేదండి. ముందు మీరు తీసుకోండి, ఆ, మరి ఈడండి. అతనికి ఇవ్వండి. మరి మీరండి. నాకు నామినీస్ ఎవరూ లేరు, నాకొద్దు. ఆ, ఈ మొక్క ముందు చెప్పొచ్చు కదా. అడగకుండా ఏవి చెప్పను, అది అసలు పాలసీ.